హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాననమాట. నేనైతే గరం మసాలా పొడి ఇంట్లో నేను ఏ విధంగా తయారు చేసుకుంటానో చూపించాను కదండి. నేనైతే ఓన్లీ తక్కువ మసాలాలు వేసే గరం మసాలా అనేది చేసుకుంటాను. అలాగే ధనియాల జీలకర్ర పొడి కూడా చేసుకుంటాను అనమాట. ఇంట్లో స్టోర్ చేసుకుంటాను. బయట అయితే ఎక్కువ యూజ్ చేయనండి. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఏమైనా సరే. మీతో చెప్పాను కదా, గోధుమలు అండ్ చపాతీ కూడా ఇంట్లోనే, సారీ అండి, చపాతీ గోధుమలు కూడా తెచ్చేసి ఇంట్లోనే పిండికి వెళ్ళి మరపట్టిచ్చేస్తాను. మంచిగా వస్తాయి చపాతీలు కూడా, మెత్తగా సాఫ్ట్గా వస్తాయని చెప్పాను కదా. ఈ వీడియోలో అయితే గోధుమ పిండి ఆడించాను కదా, తర్వాత చపాతీలు ఏ విధంగా వచ్చాయి అనేది మీకు చూపించలేదు కదండి. ఈ వీడియోలో అయితే అవైతే ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే ధనియాల జీలకర్ర పొడికి అయితే నేను తయారు చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక ప్లేట్తోని ధనియాలు తీసుకున్నానండి. ఫస్ట్ అవి కొద్దిగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. తర్వాత జీలకర్ర కూడా వేసుకొని బాగా అయితే వేయించుకుంటున్నాను. జీలకర్ర అయితే ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు, చెప్పాను కదండి. మరి కొద్దిగా ఎక్కువసేపు ఉన్నా సరే మనకి నలుపు రంగు వచ్చేస్తుంది. ఇవి కూడా వేయించుకొని ఒక నిమిషం అయితే చల్లారివ్వాలి కదా. వెంటనే అయితే మిక్సీ పట్టకూడదు కాబట్టి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసాను అనమాట. మిక్సీ పట్టేసి పొడి చేసుకొని ఒక దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇది కూడా నాకు ఒక 2 months ఇలాగ వస్తుంది. మనకి ధనియాలు జీలకర్ర కూడా మనకి డైజెషన్కి అనేది చాలా చాలా మంచిదండి. అలాగే గ్యాస్ట్రిక్ కూడా చాలా మంచిదని చెప్తారు. అదే నేను మీకు చెప్తున్నాను. నాకు ఏదో ఓన్గా నాకు తెలిసింది అయితే ఏం కాదు, నాకు చెప్పింది నేను మీకు చెప్పాను అంతే. ధనియాలంటే ఎలాగో కొత్తిమీర కదండి, అదైతే డైజెషన్కి చాలా మంచిది. చూసారు కదా, పొడి అయితే చాలా బాగా అయింది. చూసారు కదా, మెత్తగా అయితే. మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని టైం దొరికినప్పుడు ఇలాగ ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట. సారీ అండి, ఇది నిన్నటి వీడియో లాగ్ అనమాట. ఈరోజు రోజులు కూడా గుర్తుండట్లేదు, మర్చిపోతున్నానండి నేను. ఈరోజు ఫ్రైడే కదా, నిన్న థర్స్డే అనమాట. థర్స్డే లాగ్ ఇది. ఈవినింగ్ 4 అయిన తర్వాత బయట కూర్చుంటాను అనమాట. మాకు చెరువు పక్కనే ఉందని చెప్పాను కదండి, వాకింగ్ చేసుకునేది. ఈవినింగ్ 4 అయిన తర్వాత ఒకరు వస్తారనమాట. ఇంకా అలా వాకింగ్ చేయడానికి కొద్దిసేపు అయితే నేను అలా కూర్చుంటాను. ఇంకా ఈవినింగ్ నిన్న మార్నింగ్ అయితే బట్టలు అయితే ఆరబెట్టానండి. అవి అయితే తీసేద్దాం. కానీ ఫస్ట్ అయితే వర్షం పడుతుందేమో అనుకున్నాను, ఎందుకంటే మబ్బు వస్తుంది, అలాగే వర్షాలు పడుతున్నాయండి సడన్గాన. ఫస్ట్ అయితే డాబా మీద కొన్ని వేసాను అనమాట. మిగతావి అయితే ఇంకా కిందనైతే వేసుకున్నాను, ఎందుకైనా మంచిదని చెప్పేసి. గంటబ్బా బట్టలు వేసాను కానీ వర్షం అయితే ఏం పడలేదండి. గాలి అయితే వేస్తూ ఉందన్నమాట అంతే. నిన్నైతే మాత్రం, కానీ మొన్న అయితే మాత్రం చాలా ఎక్కువ వర్షం పడిందండి. ఇంకా ఫ్రైడే అనమాట, అంటే ఈరోజు కదండి. ఈరోజు మార్నింగ్ కానీ నేను పెసరట్లు చేద్దాం కదా అని చెప్పేసి నిన్న నేను పెసరట్లు అయితే నానబెట్టాను అనమాట. నిన్న పెసళ్ళు అలాగే కొద్దిగా బియ్యం వేస్తానండి, కొద్దిగా చిన్న లైట్ క్రిస్పీ రావడానికి. లేదంటే మనకి దోశ మరీ మెత్తగా వస్తుంది అనమాట పెసరట్టు అనేది. అందుకని లైట్గా కొద్దిగా బియ్యం వేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా నైట్ అనమాట, నైట్ అయిపోయింది. నైట్ అయితే నేను చపాతీ చేస్తున్నాను అనమాట. ఒక 3 దుంపలు తీసుకున్నానండి. తీసుకొని ఓన్లీ బంగాళదుంపతోనే చేసేద్దాం కదా కర్రీ అని అనుకున్నాను, కానీ కొన్ని మిల్ మేకర్ కూడా వేసుకున్నాను అనమాట. ఇవి వేడి నీటిలో అయితే మనం నానబెట్టాలండి. వేడి నీటిలో నానబెడితేనే మంచిది. వేడి నీటిలో కొద్దిసేపు ఉంచి బాగా గట్టిగా పిండేసుకొని మనం కర్రీలో వేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే కర్రీ చేసుకున్నానండి. కొద్దిగా నూనె వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఒక 4 ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేసుకొని బాగా వేయించాను అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేయించుకున్నాను. తర్వాత 2 టమాటీలు అండి, అవి కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకున్నాను, మిల్ మేకర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం మళ్ళీ వేయించాను. వేయిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి స్మూత్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే ప్లీజ్ లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ బ్లెస్ చేయండి మన ఛానల్ బేగా మోనిటైజేషన్ అవ్వాలని, మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ మంది మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ పెద్దది అవ్వాలని. ఎప్పుడు వన్ ల్యాక్ 10,000 కూడా ఇంకా అవ్వలేదు. నేను ఇంకా 1 ల్యాక్ అంటున్నానండి. 1 ల్యాక్ సబ్స్క్రైబర్స్ అని. ఏమో తెలీదు, చాలా స్లోగా అయితే వెళ్తుంది మన ఛానల్ అనేది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తూ ఉంటే మంది వేరొకరికి షేర్ అవుతూ ఉంటుంది అనమాట, లైక్ చేస్తూ ఉంటే. ఇదిగో చెప్పాను కదా, చపాతీలు అయితే ఇలా కాల్చుకుంటున్నాను. ఆయిల్ అయితే వేయలేదండి, నేను ఆయిల్ వేయను అనమాట ఎప్పుడూను. ఆల్రెడీ ఒక చపాతీ కాల్చాను, కానీ వీడియో తీయడం అక్కడ అవ్వలేదండి. నైట్ ఇంకా కొద్దిగా ఇరిటేషన్గా హెడేక్గా ఉందనమాట. కానీ మామూలుగానే ఫోన్ చేతితో పట్టేసుకొని వీడియో తీసానమాట, అంతే. ఆయిల్ కూడా వేయకుండానే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. నేను ఇలా ప్లేట్లో కలిపేటప్పుడు లైట్గా చెప్పాను కదా, ఎప్పుడు కూడా చపాతీ చేసేటప్పుడు ఫస్ట్ చపాతీ వేసిన చపాతీ ముద్ద అంతా కలిపేసిన తర్వాత ఫస్ట్ చపాతీ కింద అడుగు పెట్టేస్తాను. ఆయిల్ వేసి నేను ముద్దంతా బాగా కలిపేసుకుంటానండి. 1-2 సార్లు బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట అయితే ఉంచుతానమాట. అరగంట తర్వాత నేను చపాతీలు అయితే చేస్తాను. ఎప్పుడు కూడా చపాతీ ముద్ద కలిపిన వెంటనే అయితే చేయను. ఎప్పుడైనా అప్పుడప్పుడు అర్జెంటుగా ఏదైనా వేయాలి అనుకున్నప్పుడు వేస్తాను తప్ప, లేదంటే అరగంట సేపు కంపల్సరీగా నానబెడతాను అనమాట చపాతీ ముద్దని. మళ్ళీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉంటాను. ఇదిగో చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సింపుల్గా అయిపోద్ది, కుక్కర్లో కూడా ఫాస్ట్గా అయిపోద్దండి. మనకి క్విక్గా చేసుకోవచ్చు. ఇదిగోండి చపాతీలు చూసారా, ఇదిగో చపాతీలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూపిస్తాను చూడండి మీకు, మెత్తగా ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. బాగుంటాయి కూడా, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఒంట్లో ఓపుకుంటున్నప్పుడు మనం చేసుకోవడంలో తప్పలేదు. ఓపిక లేకపోతే ఎలాగైనా చెప్పలేము, కానీ తినేవి కొన్నైనా సరే మనకి హెల్తీగా వెళ్ళినవి వెళ్తాయి కదా. ఇక్కడ చూసారు కదా, హెయిర్ ఫాల్ అండి చాలా దారుణంగా అవుతుందన్నమాట. బాగా ఊడిపోతుందండి హెయిర్ అయితే, నాకు చాలా ఎక్కువగా ఊడిపోతుంది. ఇంకా ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట, ఫ్రైడే మార్నింగ్ అండి. సామాన్లు అవి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన టీపాయ్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను, కిచెన్ది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.